कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కథ, సదనంబైనది సంకీర్తనయే, వెదకిన చోటనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదిగో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఉత్తర గీత 2వ అధ్యాయము. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ న దృశ్యతే వాయువత్తు అంతరాత్మ, సబాహ్యాభ్యంతర నిశ్చలాత్మ, జ్ఞానోల్కయా పశ్యతి చ అంతరాత్మ, జ్ఞానోల్కయా పశ్యతి చ అంతరాత్మ. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ నదృశ్యతే వాయువత్తు అంతరాత్మ. ఆకాశములాగా చాలా సూక్ష్మముగా ఉండేటువంటిది. వాయువత్తు అంతరాత్మ నదృశ్యతే, వాయువులాగా అది కనబడకుండా ఉన్నటువంటిది. ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఇక్కడ అందిస్తున్నటువంటి విషయము, ఈ పంచభూతములు అనేటువంటి వాటి విషయం మీద మనం గతంలో వ్యావహారికమై ఉన్నటువంటి జగత్తు, పంచభూతాత్మికమై ఉన్న జగత్తును తెలుసుకోవటానికి మనకు ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డటువంటి ఇంద్రియాలు, వాటితో మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి విషయము, పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మమును తెలుసుకోవటానికి మనం ఒక కారణం సంపాదించుకోవాల్సి ఉంటుందన్న విషయం మీద మాట్లాడుకుంటూ ఆ పూట శాంతి మంత్రం చెప్పేసుకున్నాం. వ్యావహారికము, పారమార్థికము, నామరూప సహితము, నామరూప రహితము అనేటువంటి వాటి విషయంలో పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము అని చెప్పి వాటికి సంబంధించి ఉన్నటువంటి కరణములు 5 ఇంద్రియాలు. ఎందుకంటే పంచభూతములలో ఉన్న గుణాలు తెలుసుకోవటానికి మనకు ఇవ్వబడ్డటువంటి ఇంద్రియాలు ప్రకృతి ద్వారానే ప్రసాదింపబడ్డాయి. అందుచేత ఈ పంచభూతాలలో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి మనకు సౌలభ్యం ఏర్పడింది. దాని కారణంగా పంచభూతాలతో మనం అనుసంధానం కలిగి వాటిలో ఉన్న శబ్ద స్పర్శాది విషయాలని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ పారమార్థికముగా చెప్పేటువంటి బ్రహ్మం, మరి ఆ బ్రహ్మము యొక్క విషయమై మనకేమన్నా ఒక కారణం ఇవ్వబడిందా అనే విషయంగా పూట మనం చెప్పుకుంటూ ఆగాము. సాధారణంగా లోకంలో ఇంద్రియాలను ముందేసుకుని ఎదురుగా ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పటికీ కూడా అందరి యొక్క వాంఛ పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమునందే అందరూ అపేక్ష కలిగి ఉన్నారు. పృథివీ అనేది గంధగుణం ఎట్లా కలిగి ఉన్నదో, జలం రసగుణం, అగ్ని రూపగుణం, వాయువు స్పర్శగుణం, ఆకాశం శబ్దగుణం, ఏ ప్రకారంగా ఇవి ఈ పంచభూతాల ఆశ్రయంలో ఉన్నాయో
నిరంతరం మనం అపేక్షించేటువంటి ఆనందం అనేది పారమార్థికముకు బ్రహ్మమునందు ఉన్నది. కాబట్టి పంచభూతాలలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవటానికి మనకు సౌలభ్యం ఉన్నది. కానీ ఆనందాన్ని అందరూ అపేక్షిస్తూ ఉన్నారు. ఆనందాన్ని పొందాలి, ఆనందించాలి, ఆనందంగా ఉండాలి. ఆనందమే జీవితమే పరమావధిగా పెట్టుకోవాలి అనేది పారమార్థికమును సంతరించుకున్నాము. ఈ వ్యవహారములో చేరి ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాల వరకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ పారమార్థికమగు బ్రహ్మమును అనగా ఆనందాన్ని అపేక్షించి ఉన్నటువంటి వాళ్ళం అక్కడికి పోవటానికి మనకు ఏ యొక్క ఇంద్రియం అనేటువంటిది ఇవ్వబడలేదు. ఒకవేళ పారమార్థిక విషయంలో కూడా ఒక ఇంద్రియం ఇచ్చి ఉన్నట్లయితే మనకి ఈనాడు శ్రమ అనేది ఏమి ఉండదు, అవసరం లేదు. కనుక పంచభూతముల విషయమై ఇంద్రియాలు సమర్థవంతంగా మనకు నిర్మాణాత్మకముగా వచ్చేశాయి. అందువల్ల ఈ వ్యావహారిక ప్రపంచం తెలుసుకోవటానికి మనకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. కానీ పారమార్థికమగు బ్రహ్మము, ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందం, ఎందుకంటే బ్రహ్మములో ఆనందం అనేది ఒక లక్షణంగా చెప్పుకొచ్చారు. ఏ ప్రకారంగా ఆకాశంలో శబ్దగుణం ఉన్నదో, వాయువులో స్పర్శగుణం ఉన్నదో, అగ్నిలో రూపగుణం ఉన్నదో, అట్లా బ్రహ్మములో ఆనందం అనేటువంటి లక్షణం ఉన్నది. కాబట్టి అట్టి ఆనందాన్ని పూర్ణముగా పొందాలని చెప్పన్నట్లయితే మనం దానికోసంగా ఒక సాధన అనేది చేయాల్సి ఉంటుంది. దాన్ని ఉపకరణము అన్నారు. దాన్ని అంతర్ముఖ వృత్తి అనే ఉపకరణం తీసుకుని నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతర్ముఖ వృత్తి అనేటువంటి ఉపకరణం ఈ పంచభూతములు తెలుసుకోవటానికి ఇంద్రియములు అనే ఉపకరణం. ఇవి బహిర్ముఖ వృత్తి అని చెప్పి అన్నారు. బహిర్ముఖ వృత్తిగా ఉన్నప్పుడే నీకు బయట ఉన్న విషయాలు తెలియబడతాయి. అయితే బ్రహ్మము యొక్క లక్షణము ఆనందం అది బయట లేదు. తదంతరస్య అంతరస్య లోపల ఉన్నది అన్నారు. అనగా పంచభూతములకు ఆవల, పంచభూతములకు ఆవల. ఎందుకంటే ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ, సూక్ష్మం అంటే చాలా లోతుగా ఉన్నటువంటిది. సూక్ష్మ శరీర అన్నాడు ఇక్కడ. నేను గతంలో చెప్పుకున్న ఈ విషయం మీద పృథివీ కంటే సూక్ష్మం విస్తారం జలం, జలం కంటే ఇంకా సూక్ష్మము విస్తారమైంది అగ్ని కంటే ఇంకా విస్తారమైంది సూక్ష్మమైంది వాయువు, వాయువు కంటే ఇంకా సూక్ష్మము విస్తారమైంది ఆకాశము అన్నారు. ఆకాశము కంటే ఇంకా సూక్ష్మము ఇంకా విస్తారం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం కాటకవల్లి. అనోహో అనీయాన్ అనగా సూక్ష్మ వస్తువుల కల సూక్ష్మమైంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భూమి కంటే జలం సూక్ష్మం, జలం కంటే అగ్ని సూక్ష్మం, అగ్ని కంటే వాయువు సూక్ష్మం, వాయువు కంటే ఆకాశం సూక్ష్మం అన్నాం. అనోరణీయాన్ అనగా సూక్ష్మ వస్తువుల మహాసూక్ష్మమై ఉందన్నాడు. మహతో మహీయాన్ గొప్ప వస్తువులలో గొప్ప వస్తువు. ఈ ప్రకారముగా మరి ఇది పంచభూతములకు వేరై ఉన్న విధానం కనుక దీన్ని పరమార్థము అన్నారు. వ్యావహారికము కంటే అది వేరై ఉన్నటువంటి విధానం కనుక పరమార్థం. పర అంటే వేరు, వ్యావహారికము కంటే వేరై ఉంది కాబట్టి వేరై ఉన్న దాన్ని పర అర్థము, పరమార్థము, పర అర్థము, పరమ అర్థము. పరమ శ్రేష్టమైనటువంటి యొక్క అర్థము అంటే ప్రయోజనాత్మకమై ఉన్నటువంటిది. పరం అర్థం అంటే వ్యవహారము కంటే అది వేరై ఉంది కాబట్టి పరం అర్థం. అర్థం అంటే మరొకటి కోరబడినది. అర్థం అంటే అందరి చేత కోరబడేది. నిరంతరంగా అందరూ కూడా బ్రహ్మమునే కోరుతూ ఉన్నారు.
ఎందుకంటే బ్రహ్మమునందు ఆనందం అనేటువంటి స్వరూపత ఉండటం కారణంగా అందరూ ఆ ఆనందాన్నే బ్రహ్మమునే అందరూ కోరుతున్నారు కాబట్టి పరం అర్థం అందరి చేత కోరబడేదిగా ఉన్నటువంటిది. ఈ ప్రకారంగా లోకంలో అందరూ కూడా ఆనందాన్వేషణ చేస్తూ ఉన్నారు. ఆ ఆనందాన్వేషణ బహిర్గతంగా పోయే ఇంద్రియాలను ఆశ్రయించి చేస్తున్న పని. బహిర్గతంగా పోయే ఇంద్రియాలను ఆశ్రయించి వాటి ద్వారా మరి ప్రకృతి కంటే వేరే ఉన్నటువంటి ఏ పరమార్థమై ఉన్నదో బ్రహ్మము ఆనందము, అంటే ఆనందాన్ని ఇహములో ఎతుకుతూ ఉన్నారు, బాహ్య వస్తువులలో ఎతుకుతూ ఉన్నారు, పంచభూతాలలో ఎతుకుతూ ఉన్నారు. ఎంత ఎతికినా కానీ నీకు పంచభూత సంబంధమై ఉన్నటువంటి విషయాలు గోచరిస్తాయే తప్ప పరమార్థములో బ్రహ్మములో ఉన్నటువంటి లక్షణం నీకు లభ్యమయ్యే అవకాశము లేదు. అందుచేత ఇక్కడ పారమార్థిక అంశం అందరికీ కూడా అపేక్షణీయమై ఉంది కాబట్టి దానిని పొందటానికై చెప్పినటువంటి యొక్క మార్గం, దాన్నే గురువులు నివృత్తి మార్గం అనేటువంటి దాన్ని తెలియజేశారు. అయ్యా, నువ్వు ప్రవృత్తి మార్గంలో పోయినంతకాలం నీకు తెలియబడదు. నువ్వు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయగలిగితేనే నీవు అపేక్షించేటువంటి యొక్క ఆనంద స్వరూపము తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ, చాలా సూక్ష్మముగా నిగూఢముగా సూక్ష్మముగా జంతోహో నిహితం గుహాయాం అని కూడా కాటకవల్లి ఘటోపనిషత్ చెబుతున్నమాట. ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం, ఆత్మ అస్య జంతో, అస్య ఈ జంతో, జంతో అంటే మానవులు, జని ప్రాదుర్భావే పుట్టారు కాబట్టి జంతువులు అంటారు. జంతువులు అంటే మృగాలుగా భావించుకోమాకండి. జ అంటే పుట్టుట, జంతోహో పుట్టారు కాబట్టి. ఆత్మ అస్య జంతోహో నిహితం, లోపల ఎక్కడో ఉందని చెప్పనే మాట చెబుతూ ఉన్నారు. కనుక దాని యొక్క అన్వేషణ నువ్వు ఈ రూపకంగా చేయాలి తప్ప ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో దాన్ని పొందుతానేటువంటిది ఎప్పటికీ కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. దానికి నివృత్తి మార్గము అన్నారు. ఆ నివృత్తి మార్గము అని చెప్పనంటే ఏం చెప్పారు? ఇంద్రియాలకు, విషయాలకు, మనస్సుకి సంబంధం లేకుండా ఉన్నటువంటి దానిని నివృత్తి మార్గము అన్నారు. నివృత్తి, ప్రవృత్తి అంటే ఇంద్రియాలతో సంబంధం పడ్డాం, మనస్సు సంకల్పాలతో సంబంధం పడ్డాం, ఈ వాసనలతో అజ్ఞానంతో సంబంధం పడి ఉన్నంత కాలాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. కారణదేహాత్మికమై ఉన్న అజ్ఞానాత్మికమై ఉన్న కారణదేహముతో, వాసనాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహముతో, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహముతో, ఈ మూడింటితో సంబంధం ఉన్నంతకాలం దాన్ని ప్రవృత్తి మార్గము. అజ్ఞానాత్మికమై ఉన్నటువంటి కారణదేహముతో, వాసనాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహముతో, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహముతో, ఆవరణాత్మికమై ఉన్నటువంటి కారణదేహముతో, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహముతో, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహముతో, ఈ మూడింటితో సంబంధం ఉన్నంతకాలం దాన్ని ప్రవృత్తి మార్గమే అంటారు. అవి ప్రకృతి యొక్క సంబంధ వస్తువులు కాబట్టి అవి ప్రకృతినే విషయం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నంతకాలం దానికి ప్రవృత్తి మార్గము, ప్రపంచముతో ఉండే అనుబంధము తప్ప మనం కోరుకునేటువంటి బ్రహ్మము ఆనందముతో మనకి అనుసంధానం కలిగే అవకాశం లేదు. ఈ మూడింటితో సంబంధం లేని విధానం ఒక నివృత్తి మార్గం అన్నారు. ఈ మూడింటి సంబంధం లేకపోతే నివృత్తి మార్గం అన్నారు.
కర్మేంద్రియాన్ని సంయమ్యేయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. పరమాత్మ అన్నమాట. ధ్యానం అనే విధానముగా వాళ్ళు నివృత్తి మార్గంలో పోయేటువంటి ఉద్దేశముతో వాళ్ళు కూర్చున్నటువంటి వారై, కూర్చున్న తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలు నిగ్రహించాడు. ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, మనస్సు యొక్క సంబంధ ఆలోచనలతో చేరి ఉన్నాడు, ఇంద్రియ సంబంధ విషయాలతో చేరి ఉన్నాడు. విధంగా ఉంటాన్ని మిథ్యాచార అని కూడా స్వామి చెప్పాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నంత వరకు దీనిని ప్రవృత్తి మార్గమే అని చెప్పని అంటారు. నివృత్తి అని చెప్పి అనే మాట ఎప్పుడు వస్తుందని చెప్పనంటే, మరి స్థూలదేహ సంబంధ గోళకాలతో, సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియములు వాసనలతో, కారణదేహ సంబంధ అజ్ఞానముతో, ఈ మూడింటితో సంబంధం లేని విధానం కలిగి ఉంటే దానిని నివృత్తి మార్గము అన్నారు. సాధారణంగా మన ధ్యానంలో ఉన్నా కానీ చాలా వరకు ఇంద్రియాలతో సంబంధం ఉంటుంది, లేదా వాసనలు సంకల్పాలతో సంబంధం ఉంటుంది, లేదా కారణదేహం నిద్ర సంబంధమై ఉన్న దాంతో సంబంధం పడతాం. ధ్యానం చేసే వాళ్ళల్లో ఈ మూడు కూడా తటస్థిస్తూ ఉంటాయి, స్పృశిస్తూ ఉంటాయి. అవి ఉన్నంత వరకు ప్రవృత్తి మార్గమే అన్నారు. ఆ మూడింటితో సంబంధం లేని విధానమే నివృత్తి మార్గం అనబడుతుంది. అనగా కారణదేహ సంబంధ నిద్ర ఉండకూడదు, సూక్ష్మదేహ సంబంధ సంస్కారములు, ఆలోచనలు, విషయములతో సంబంధం ఉండకూడదు, స్థూలదేహ సంబంధ స్పృహ ఉండకూడదు. ఇవేవి కూడా లేకుండా ఉండగలిగితేనే దానిని నివృత్తి మార్గం కింద వస్తుంది. అటు నివృత్తి మార్గాన్ని సాధించుకోవటానికి ఒక ఆలంబనంగా 4వదగు మహాకారణాన్ని ఆసరాగా చేసుకోవడం జరుగుతుంది. 4వదగు మహాకారణం ఇప్పుడు చెప్పుకుంది 3 కదా. గోళకాత్మిక స్థూలదేహం, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం, అట్లనే తామసికాత్మిక కారణదేహం. ఈ 3 కాకుండా మరొకటి ఏదైనా ఉందా అని అనుకున్నట్లయితే దాన్ని మహాకారణము అర్ధమాత్ర అన్నారు. అర్ధమాత్రయే ఓంకారం. ఓంకారం నిలయమై ఉన్నటువంటి స్థలం అది. ఓంకారమే నిలయమై ఉన్న స్థలం 4వది. దానికే ముండకం కూడా ఎదుగుతున్నమాట. ప్రణవో ధను శరః ఆత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం శరవత్ తన్మయో భవేత్. ప్రణవో ధను అన్నారు. ఆ నివృత్తి మార్గానికి ఉపకరించేటువంటి యొక్క అంశము ప్రణవము, అనగా అర్ధమాత్ర మహాకారణ స్థలము. కాబట్టి ప్రణవో ధను, ప్రణవమును ధనస్సుగా చేసుకోమన్నాడు. అనగా శ్వాసయందు లక్ష్యభావాన్ని పెట్టుకోవటం. ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నడుస్తున్నటువంటి దీనిని ధనస్సుగా మలుచుకున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాస గమనమునే ధనస్సు అన్నారు. బహిర్గతంగా అంతర్ముఖముగా శ్వాసగా అనగా సోహముగా హంసగా పరిణమిస్తూ ఉన్నది. బయటకు వచ్చే భాగం హంస అన్నారు, లోనికి పోయే భాగం సోహం అన్నారు. ఈ హంస సోహములు కలిగి ఉన్నటువంటి ధనస్సు అర్ధమాత్ర స్వరూపమై ఉన్నటువంటి ఓంకార ధనస్సు. ప్రణవో ధను. ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా, రేచక పూర్వకములుగా, సకార హకారములుగా, హంసగా, సోహముగా, మధ్యపానామ గాయత్రిగా ఉన్నటువంటి ఆ శ్వాసనే ధనస్సుగా ఏర్పాటు చేసుకుని శరః ఆత్మ, దాంట్లో శరమును అనగా బాణమును సంధించమన్నాడు. ఏమిటా బాణము అంటే ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే మనస్సు. కనుక ధనస్సులో మనస్సును చొప్పించాలి, శరాన్ని చొప్పించాలి. ఆ మనస్సు అనేటువంటి బాణాన్ని బాగా ఎక్కువబెట్టి
బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ఆ బాణమునకు గురి బ్రహ్మమునే లక్ష్యముగా చేసుకోమని చెప్పని అన్నాడు. ఆ ప్రకారముగా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటి యొక్క దానిని అర్ధమాత్రక ప్రణవమునే ధనస్సుగా చేసుకుని దాంట్లో మనస్సు అనేటువంటి శరమును సంధించి అప్రమత్తేన, అప్రమత్తత అనగా వేమరపాటు లేనటువంటి విధానము. ఏమాత్రం ఏమరపాటు జరిగిందా అని చెప్పనంటే మళ్ళా ప్రపంచంలో ఉంటావు, ప్రవృత్తి మార్గంలో ఉంటావు. ప్రవృత్తి అని చెప్పండి ఏం చెప్పుకున్నాం, తామసికాత్మికమై ఉన్న కారణదేహంతో నిద్రా సంబంధముగా, వాసనాత్మికము ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము ఆలోచనలు విషయముల సంబంధముగా, గోళకాత్మికము స్థూలదేహము స్థూలదేహ సంబంధ స్పర్శలతో సంబంధం పడిపోతాము. అప్రమత్తేన అనగా ప్రమాదములో పడనటువంటి విధానము, ఏమరపాటును పొందకుండా ఉన్న విధానము. ఏమాత్రం ఏమరపాటు కనుక పొందావు అంటే ఈ 3 స్థానాలలో ఎక్కడో ఒక సాట ఉంటావు అంతేక. కారణదేహ సంబంధ నిద్రలోనో, లేదా సూక్ష్మదేహ సంబంధ సంస్కార సంబంధ వాసనల్లోనో, లేక సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాల సంబంధ విషయాలలోనో ఈ 3 పడిపోయి ఉంటావు అన్నమాట. ప్రమత్తత అనగా ఏమరపాటు కలిగి ఉన్నావని చెప్పనంటే. అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్. ఎట్లా శరమును సంధించినవాడు తన్మయ, ఇక ఏది కూడా స్పృహలో లేకుండగా లక్ష్యమును మాత్రమే గురిగా పెట్టుకుని ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించే విధానముగా తన్మయత్వముతో ఏకాగ్రతతో ఎట్లయితే ఆ బాణమును సంధించి ఉంటాడో అట్లాగా సాధకుడే ఉన్నటువంటి వాడు కూడా ప్రమాదములో పడకుండా ఉండాలి. దానిని నివృత్తి మార్గము కింద తీసుకున్నారు. ఇటు నివృత్తి మార్గం అనబడేటువంటి అంతర్ముఖ అనేటువంటి కరణాన్ని నువ్వు నీ యొక్క సాధన ద్వారా సంపాదించుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం కూడా మొన్న మనం ఆగాం. కనుక ఈ కరణం నువ్వు సంపాదించుకోవాలి. పారమార్థికమగు బ్రహ్మము యొక్క సంబంధ అంశములో దాని స్వరూప అనుభవాన్ని పొందాలన్న అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు ఇక్కడ నివృత్తి మార్గము అంతర్ముఖ వృత్తి అనేటువంటి కరణాన్ని నువ్వు ప్రయత్నం ద్వారా ఆ కరణాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా వస్తుందా అంటే ఈ ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కారణదేహ సంబంధ అంశముతో కానీ, సూక్ష్మదేహ సంబంధ అంశాలతో కానీ, స్థూలదేహ సంబంధ అంశాలతో కానీ దేనితోనూ చేరకుండగా ఉన్న విధానాన్ని నివృత్తి విధానము. అది నువ్వు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సంపాదించుకోవాల్సి ఉంటుంది తప్ప అది ఎవరో ఇచ్చేటువంటిది కాదు. ప్రకృతి కూడా ఇవ్వదు నీకు. ప్రకృతి తనకు సంబంధించి ఉన్నటువంటి యొక్క వాటి విషయంలో అది ఇచ్చుకుంటుంది తప్ప బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి విషయంలో అది చేయి పెట్టదు. దానికి సంబంధం లేదు. తనకు సంబంధించి ఉన్నంత విధానములో అది ఈ ప్రకారంగా జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతరేంద్రియాలని చెప్పని ఇవన్నీ కూడా ప్రసాదించిన ప్రకృతే. అంతరేంద్రియములుగా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు, జ్ఞానేంద్రియములుగా శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, కర్మేంద్రియములుగా వాక్పాణ్య, పాద గుహ్యములు. ఇవన్నీ కూడా ప్రకృతి తన యొక్క ఇచ్ఛానుగుణ్యముగా తన యొక్క ఉనికిని తెలియజేసుకోవటానికి, తనతో జీవుడు రమించటానికి, తనలో జీవుడు సంచరించటానికి, తనతో అనుబంధమును కలిగి ఎప్పుడూ కూడా జీవుడు ఉండటానికి అంతవరకు మాత్రమే ప్రకృతి తన యొక్క సమాచారం అందిపుచ్చుకోవటానికి నిర్మించి ఇచ్చినటువంటి యొక్క సముదాయము. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంతరేంద్రియములు కానీ, జ్ఞానేంద్రియములు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం వరకే.
ఇక రెండవ అంశం ఏం చెప్పుకున్నాం, పారమార్థికము. దాని విషయంగా వచ్చినప్పుడు మనం దానికి నివృత్తి మార్గం అనబడేటువంటి అంశాన్ని సాధించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అని, దానికి ఆలంబనముగా ఉన్నటువంటి వస్తువు శ్వాస అని చెప్పని, దాని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వాడు మాత్రమే మరి ఈ మహావాక్యములను ఆసరాగా చేసుకుని అతి సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి ఆత్మవైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ. ఇక్కడ చాలా మరి లోతైన అంశముగా ప్రస్తావిస్తున్న అంశం ఇది. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ, సూక్ష్మ శరీర, దీని మీద కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆకాశవత్తు, ఎట్లయితే ఆకాశం చాలా సూక్ష్మముగా, మరి ఆకాశం కంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నాయి లేవా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక కూడా, స్థూల పృథివీ కంటే సూక్ష్మమైంది జలం అన్నాం, జలం కంటే సూక్ష్మమైంది అగ్ని అన్నాం, అగ్ని కంటే ఇంకా సూక్ష్మమైంది వాయువు అన్నాం, వాయువు కంటే ఇంకా సూక్ష్మమైంది ఆకాశం అన్నాం, ఆకాశము కంటే ఇంకా సూక్ష్మమైనవి లేవా? అహంకార తత్వం ఉన్నది, దానికంటే ఇంకా సూక్ష్మముగా మహత్తత్వం ఉన్నది, దానికంటే ఇంకా మహాసూక్ష్మముగా అవ్యక్త తత్వం ఉన్నది, దానికంటే ఇంకా మహాసూక్ష్మముగా శబల బ్రహ్మము, దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉన్న విధానము శుద్ధ బ్రహ్మము. మరి ప్రకారంగా ఆకాశం కంటే ఇంకా సూక్ష్మముగా అహంకార తత్వము, మహత్తత్వం, అవ్యక్తత్వాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆకాశం వరకు మాత్రమే వచ్చి ఆకాశవత్తు సూక్ష్మ శరీరాత్మ అని చెప్పనే మాటగా అక్కడ నుంచి చెప్పాల్సి వచ్చింది. ఇంకా పైన ఉన్నాయి కదా, ఆ పైన ఉన్నటువంటివి మనకి అవగతంలోకి రావటంలా, మనకు అవగాహనలోకి వచ్చినటువంటివి ఇవే. పృథివీ అవగాహనకు వచ్చింది ఘ్రాణేంద్రియం ఉండటం వల్ల, జలం అవగాహనకు వచ్చింది జిహ్వేంద్రియం ఉండటం వల్ల, అగ్ని అవగాహనకు వచ్చింది నేత్రేంద్రియం ఉండటం వల్ల, వాయువు అవగాహనకు తెలియబడింది అవగాహనకు వచ్చింది త్వగేంద్రియం ఉండటం వల్ల, ఆకాశం అవగాహనకు వచ్చింది శ్రోత్రేంద్రియం ఉండటం వల్ల, తర్వాత సూక్ష్మంగా ఉన్నటువంటివి మనకు అందుబాటుకు రావటానికి ఇంద్రియాలు లేవే. ఇంతవరకే ఉన్నాయి మనకి. కనుక మనకు ఎంతవరకైతే ఇంద్రియాలు అందుబాటుగా చేసుకునేవిగా ఉన్నాయో అంతవరకు వచ్చి ఆగి, అక్కడి నుంచి ఆయన గారు ఆత్మ విషయంలో సూక్ష్మ శరీర ఆత్మ, ఇంకా చాలా సూక్ష్మము, వాటికంటే సూక్ష్మం అని చెప్పి అన్నాడు అని చెప్పి అన్నప్పుడు తాత్విక విషయ అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆకాశమే కాదు, దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి అహంకార తత్వం, దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి మహత్తత్వం, దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి అవ్యక్త తత్వము, దానికంటే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము, సూక్ష్మ శరీర ఆత్మ అన్నాడు. మరి అంత లెక్కలో ఉన్నటువంటి విధానాన్ని మనకు ఇక్కడ తన పదజాలముతో తెలియజేస్తున్నటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా అది సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలని చెప్పి అన్నట్లయితే నీ ప్రయాణం కూడా చాలా సూక్ష్మం కావాల్సి ఉంటుంది, ఇంకా లోపలికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన ప్రయాణము పృథివీ నుంచి జలానికి వచ్చింది, జలము నుంచి అగ్నికి వచ్చింది, అగ్ని నుంచి వాయువుకి వచ్చింది, వాయువు నుంచి ఆకాశం దాకా మన గమనం నడిచింది. ఎక్కడ ఆకాశం దాకా వచ్చి ఆగాం, ఏది ఇంద్రియాల సహకారముతో. కానీ ఆ తర్వాత ఇంకా సూక్ష్మాతి సూక్ష్మగా ఉన్నటువంటి విషయంగా చెప్పేటువంటి ఆత్మ వద్దకు ప్రయాణం చేయాలని చెప్పి అన్నట్లయితే అక్కడిక ఇంద్రియాలను పక్కన పెట్టి మహాకారణాత్మకమై ఉన్నటువంటి హంసను పట్టుకోవాల్సి ఉన్నది. ఇక ఇంద్రియాలను వదిలిపెట్టి దాని తర్వాత ఉన్నటువంటి యొక్క మార్గం, నివృత్తి మార్గమునకు ప్రయాణం చేయించేటువంటి శ్వాసను ఆశ్రయించాల్సి ఉంటుంది.
దాని యొక్క ఆశ్రయం ద్వారానే అతి సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నటువంటి ఆత్మ సన్నిధికి మనం చేరుకునే అవకాశం ఉన్నది. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ. దానికి ఏంటంటే ఇక హంస యొక్క ఆశ్రయం అనేది ఏర్పడ్డప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి యొక్క అనుభవాలే మనకు ఈ యొక్క మహావాక్యములు తోడయ్యాయి. ఇక్కడ తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అవగాహన పొందటానికి అవాంతర వాక్యములు అనబడేటువంటి సహకరించాయి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలుగా ఉన్నటువంటి ఏ అవాంతర వాక్యాలు అయితే ఉన్నాయో అటు అవాంతర వాక్యములు ఆత్మ యొక్క విషయమై అవగాహన చేసుకునే విధానములో సహకరించాయి. ఇక ఆ తర్వాత ఎక్కడ మరి హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఇక నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారికి స్వరూప అనుభవమును పొందింపజేసే విధానములో సహకరించేటువంటి వాట్లను మహావాక్యములు. ఇక్కడ మహావాక్యములు అనేటువంటి వాటి సహకారం ఎట్లయితే మనం వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క ప్రాపంచిక వస్తువు యొక్క విషయ అవగాహన పొందటానికి ఇంద్రియములు సహకరించాయో అట్లాగా ఈ నివృత్తి మార్గ విధానములో పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందటానికి మహావాక్యములు సహకరిస్తున్నాయి. మనం గతంలో చెప్పుకున్న ఒక విషయాన్ని, పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువు అజ్ఞాతమై ఉన్నది. సచ్చిదానందాత్మికమై ఉన్నటువంటి పారమార్థిక బ్రహ్మము కూడా అజ్ఞాతమై ఉన్నది. రెండు అజ్ఞాతములే. అయితే అజ్ఞాతములై ఉన్నటువంటి వాట్లలో ఈ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మక జగత్తుని జ్ఞాతం చేసుకోవటానికి ఇంద్రియములు సహకరించాయి. ఇంద్రియముల సహకారము లేకుండా వ్యావహారిక వస్తు స్వరూపానుభవాన్ని పొందే అవకాశము లేదు. నేత్రము లేని వానికి దృశ్యం కానరాదు, శ్రోత్రము లేని వానికి చెవిటివాడికి శబ్దం తెలియబడదు. అట్లాగా ఈ ఘ్రాణేంద్రియం కానీ, జిహ్వేంద్రియం కానీ, నేత్రేంద్రియం కానీ ఇవన్నీ కూడా అవి కనుక లేకపోయినట్లయితే వ్యావహారికముగా చెప్పేటువంటి యొక్క పంచభూతాత్మిక నామరూపాత్మిక జగత్ అనేది గోచరించే అవకాశం లేదు. కాబట్టి ఇది అజ్ఞాతమై ఉన్నటువంటి అంశమే. అయితే మనకు ఇంద్రియములు సహకరించేవిగా ఉన్నాయి కాబట్టి ఈ నామరూపాత్మికమై ఉన్న అజ్ఞాతమై ఉన్నటువంటి జగత్తుని మనం విషయం చేసుకోగలుగుతూ ఉన్నాం. అట్లనే పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము కూడా అజ్ఞాతము, తెలియబడకుండా ఉన్న విధానము. అటు అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క దానిని మనం ఇక్కడ మనకేంటంటే అంతర్ముఖ వృత్తి అనేటువంటి ఒక అంశము, దాని ద్వారా సహకరించేటువంటివి ఈ మహావాక్యములు. ఇక్కడేమో ఇంద్రియములు, అక్కడేమో మహావాక్యములు. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటివన్నీ కూడా ఈ మహావాక్యములు స్వరూప విషయములో అవన్నీ కూడా చక్కగా తెల్లగా తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. అయం ఆత్మ బ్రహ్మ అనేది కూడా మహావాక్యముగా చెప్పారు. ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేది కూడా మహావాక్యంగా చెప్పారు. ప్రధానముగా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి వాట్లను ప్రధానముగా చెప్పినటువంటి అవాంతర మహావాక్యములు. కాబట్టి వీటి కరణముల ద్వారానే మనం పారమార్థిక స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టే పూర్వం మహాత్ములందరూ కూడా ఈ మార్గమునే అవలంబించారు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. పరమాత్మ అన్నమాట. బహవః అనేక మంది జ్ఞాన తపస, దాని పరమాత్మ జ్ఞాన తపస్సుగా పేరు పెట్టాడు. హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఈ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యముల అనుభవాన్ని పొందేటువంటి విధానములో స్వామివారు బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా
మద్భావం ఆగతాహ, మద్భావం నా ఉనికిని, నా స్వరూపస్థితిని, నాలో లీనం కావటం అనేటువంటి అంశమును వాళ్ళు గతాహ పొందిరి. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ చూసినట్లయితే ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశము కాబట్టి దాన్ని తెలుసుకోవటానికి పోవాల్సిన మార్గం, నివృత్తి మార్గం శ్వాస యొక్క ఆశ్రయం. ఈ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా కలిగేటువంటి మరొక అంశమే తత్వమసి అనగా ఈశ్వరత్వమును పొందటము. జీవుడుగా ఉన్నటువంటి వాడు శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నాడు. ఎప్పుడైతే శ్వాస గమనం తగ్గే విధానంగా వచ్చినప్పుడు లోన ఈశ్వరత్వం ఏర్పడుతుంది. కాబట్టి అటు ఈశ్వరత్వమును ముందు చేరుకోవాలి జీవుడు. ఈశ్వర సాన్నిధ్యమును చేరుకుంటేనే ఈశ్వరానుగ్రహముతో అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్య అనుభవాన్ని పొందటం జరుగుతుంది. ప్రణవో ధనుహు అనగా శ్వాసయే ఓంకార ధనస్సుగా చేసుకుని నివృత్తి మార్గంలో ప్రయాణించినటువంటి వాడు ఈశ్వర సాన్నిధ్యమునకు పోతున్నాడు. ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో అతడు ఉండి ఆయన అనుగ్రహముతో శుద్ధ బ్రహ్మమునందు లీనమై అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మమును అస్మి అయి ఉన్నాను అనేటువంటి అనుభవానికి అతడు పొందే విధానం ఏర్పడుతుంది. గమనించాల్సిన అంశము ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ. కాబట్టి ఆకాశము కంటే కూడా అది ఇంకా సూక్ష్మము అని చెప్పి అన్నారు. కాబట్టి మన ప్రయాణం అంతా కూడా ఆకాశం దాకా ప్రయాణం చేస్తున్న విషయం చెప్పుకున్నాం. అనగా ఘ్రాణేంద్రియం ఉండటం వల్ల పృథివీ, జహ్వేంద్రియం ఉండటం వల్ల జలము, నేత్రేంద్రియం ఉండటం వల్ల అగ్ని, త్వగేంద్రియం ఉండటం వల్ల వాయువు, శ్రోత్రేంద్రియం ఉండటం వల్ల ఆకాశం దాకా ప్రయాణం చేశాం. కానీ ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆకాశం లాగా ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఇక వీటిని దాటి మనం ఇక మహాకారణం యొక్క స్థలములో హంస యొక్క ఆశ్రయములో ఉండి అక్కడి నుంచి మహావాక్యముల ఆశ్రాగా వాటిని ఉపకరణములుగా సాధనాంశములుగా తీసుకుని మరి లోన ఉన్నటువంటి అంతరాత్మ పశ్యతి అన్నాడు. అంతరాత్మ స్వరూపాన్ని అతడు పశ్యతి చూస్తూ ఉన్నాడు. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ నదృశ్యతే వాయువత్తు అంతరాత్మ సబాహ్యాభ్యంతర నిశ్చలాత్మ జ్ఞానోల్కయా పశ్యతి చ అంతరాత్మ. జ్ఞానోల్కయా జ్ఞానమనేటువంటి యొక్క ఉల్క, ఆ ఉల్కను ఆసరాగా చేసుకుని అంతరాత్మ పశ్యతి లోన ఉన్నటువంటి స్వరూపాన్ని అతడు దర్శించుకుంటూ ఉన్నాడు. పశ్యతి చూస్తున్నాడు. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ యొక్క విషయం చెబుతూ ఇక్కడ ఏమంటాడంటే సూక్ష్మ శరీరము అనే పదం వాడుతూ ఉన్నాడు. మామూలుగా శరీరము అన్నప్పుడు మనకి స్థూల శరీరము అని అంటాం ముఖ్యంగా. అటనే సూక్ష్మ శరీరము అనేది మళ్ళా దానికి వాడాము. కారణ శరీరము అనేటువంటి మాట దానికి వాడాము. శరీరము అనేటువంటి మాటలు 3 సార్లు వాడాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇక్కడ సూక్ష్మ శరీర ఆత్మ చాలా సూక్ష్మముగా ఆకారం కలిగి ఉన్న విధానము ఆత్మ అని చెప్పి అంటూ ఉన్నాడు. లోకములో శరీరాలు చూసినట్లయితే పార్థివ సంబంధమై ఉన్న దేహములు మనం ధరించి ఉన్నాం. జల సంబంధమై ఉన్నటువంటి శరీరములు నదులలో ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి జీవులు అవి జల సంబంధమై ఉన్న దేహాలు ధరించి ఉన్నాయి. మత్స్యములు ఇవన్నీ కూడా చూసినట్లయితే జల సంబంధ శరీరములు.
పృథివీ యొక్క అంశతో బాగా ఈ దేహమును పొంది ఉన్నాం కాబట్టి మనం పృథివీ మీదే జీవించే అవకాశం ఉంటుంది. జల సంబంధ అణువులతో జల సంబంధ అంశములతో పొంది ఉన్నటువంటి శరీరములు కాబట్టి అవి జలంలోనే సంచరిస్తూ ఉంటాయి. మత్స్యాదులు జలంలోనే ఉండాలి, అక్కడ ఉంటేనే బతుకుతాయేవి. వాటిని భూమి మీద పడేశామంటే అవి అసువులు బాస్తాయి. అంటే పృథివీ సంబంధ దేహమును ధరించి ఉన్నటువంటి మానవుల్ని ఆ జలం యొక్క అంశంలో పడేసినట్లయితే వీళ్ళు తన తనువును సాధించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి భూభాగాన్ని అధిక శాతముగా దేహముగా కలిగి ఉన్నటువంటి వాళ్ళం జీవులు, మానవులు, పశువు, మొగాలన్నీ కూడా. కాబట్టి పృథివీ సంబంధ దేహములు కలిగే ఉన్నాం. మత్స్యాదులు జల సంబంధమై ఉన్న దేహములు కలిగే ఉన్నాయి. తర్వాత దేవతా సంబంధ శరీరాలు అగ్ని సంబంధ దేహాలు అన్నారు. దివ్ అంటే ప్రకాశం. కాబట్టి దేవతలు అనగా దివ్య దేహములు కలిగి ఉంటారని చెప్పని అంటాం. అగ్నితో దేదీప్యమానంగా ప్రకాశమానముగా ఉండే విధానంగా తేజోవంతమై ఉన్న దేహాలు వాళ్ళు కలిగి ఉంటారని చెప్పేసి అని. అట్లనే వాయువు యొక్క సంబంధ శరీరాలు అవి సూక్ష్మ దేహం. స్థూల దేహము లోపల ఉన్నటువంటి సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయువు యొక్క సంబంధముగా ఏర్పడ్డటువంటివి. ఆకాశము యొక్క భరగభాగము వాయువర్ధాంశమునకు అవకాశం ఉండటం కారణంగా మనసు పుట్టెను. కాబట్టి ప్రకారంగా వాయు సంబంధమై ఉన్నటువంటి యొక్క శరీరముగా సూక్ష్మదేహము చెప్పే అవకాశం ఉంటుంది. ఇక పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా దాటుకుని ఏ యొక్క సచ్చిదానంద లక్షణములు కలిగి ఉన్నదో అలాంటి యొక్క ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్నటువంటి బ్రహ్మము ఆనంద శరీరి. శాంతి విదేహ సుతా సహచారి దహరాయోధ్యా నగర విహారీ. సత్యజ్ఞానానంద శరీరీ. సత్యజ్ఞానానంద శరీరీ అంటాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. సత్యజ్ఞానానంద శరీరి. సత్యము, జ్ఞానము, ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్న శరీరము బ్రహ్మము. కాబట్టి ప్రకారముగా ఆనందమే శరీరముగా కలిగి ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము. అందువల్ల ఇక్కడ ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ. కాబట్టి ఆత్మ అన్న, బ్రహ్మము అన్న, పరమాత్మ అన్న ఒకటే. అది కేవలం ఆనందము, ప్రకాశము, చేతనము అనబడేటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి స్వరూపమని. నదృశ్యతే వాయువతో అంతరాత్మ. కాబట్టి అంతరాత్మ అనేటువంటి దాన్ని చెబుతూ ఇక్కడ నదృశ్యతే వాయువతో, వాయువులాగా అది కనబడేటువంటిదిగా లేదు అన్నాడు. నదృశ్యతే, వాయువు ఏ ప్రకారం కనబడదో, కనబడకపోయినా కానీ వాయువు ఉందన్నటువంటి యొక్క స్పృహ వ్యక్తి కలుగుతూ ఉన్నది. వాయువు కనబడేదిగా లేకపోయినా కానీ అది ఉందనేటువంటి యొక్క స్పృహ కలుగుతున్నది. అది చర్మమునకు విషయముగా గోచరిస్తూ ఉన్నది. వాయువు చల్లగా ఉన్నది, వాయువు వేడిగా ఉన్నది. ఈ ప్రకారంగా ఆ యొక్క వాయువు యొక్క స్పర్శ సంబంధముగా దాని ఉనికి మనకి తెలియబడుతూ ఉన్నది. ఎవరికైతే త్వగేంద్రియము అనబడేది లేదో, ఈ త్వగేంద్రియము లేనటువంటి వానికి వాయువు యొక్క స్వరూపం తెలియబడే అవకాశం లేదు. నదృశ్యతే వాయువతో అనగా రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాయువు, అది ఉందనేటువంటి యొక్క జ్ఞానం మనకు కలిగే విధానం ఏంటంటే త్వగేంద్రియము అనేది ఉండటం కారణంగా వాయువు యొక్క
స్పర్శ మనకు తెలియబడుతూ ఉన్నది. త్వగేంద్రియం లేకపోతే తెలియబడే అవకాశం లేదు. అదే ప్రకారముగా వాయువతో వాయువులాగా అనే మాట చెప్పినప్పుడు ఆ ప్రకారముగా బ్రహ్మము కూడా రూపరహితమై ఉన్నది అని అర్థం. రూపరహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయములో ఎవరి జ్ఞానచక్షువు లేదో, జ్ఞానచక్షువు లేనటువంటి వానికి దాని యొక్క విషయం తెలియబడే అవకాశం లేదు. నదృశ్యతే, తెలియబడదు అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా లోకంలో అందరికీ కూడా భగవద్ విషయములో సందేహము కలిగి ఉన్నారు. వాయువు యొక్క విషయంలో సందేహము లేదు. ఎందుకని చెప్పానంటే అది త్వగేంద్రియం అందరికీ ఉన్నది కాబట్టి ఆ త్వగేంద్రియం ఉండటం వలన వాయువు యొక్క స్పర్శ మనకు తెలియబడి వాయువు వీస్తూ ఉన్నది, వాయువు ఉన్నదని చెప్పి అంటూ ఉన్నాం. అదే ప్రకారముగా మరి బ్రహ్మస్వరూపం రూపరహితమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం అనబడేటువంటి విషయములో మన జ్ఞానచక్షువు లేకపోవటం వల్ల దాని విషయంలో మనకి సందేహం కలిగి ఉన్నది. విమూఢాన అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః, పరమాత్మ అన్నమాట 15వ అధ్యాయంలో. విమూఢ నా అనుపశ్యంతి, విమూఢుడు నా అనుపశ్యంతి చూడలేకపోతూ ఉన్నాడు. పశ్యంతి జ్ఞానచక్షుషః, జ్ఞానచక్షు ఉన్నటువంటి వాడు మాత్రమే పశ్యంతి దర్శించే అవకాశం ఏర్పడుతుంది భగవద్గీత. కాబట్టి ఆ ప్రకారముగా నదృశ్యతే వాయువతో అంతరాత్మ, ఎట్లయితే వాయువు అనేటువంటిది నదృశ్యతే అనగా నేత్రానికి విషయం కావటం లేదు. దృశ్యతే అంటే చూస్తాం, నేత్రంతో చూస్తాం. వాయువుని నేత్రంతో చూస్తామా? నేత్రంతో చూడలేము. ఆ వాయువు రూపరహితమై ఉన్న వాయువు ఉందనే విషయం తెలియాలని చెప్పన్నట్లయితే త్వగేంద్రియం మాత్రమే ఉపకరిస్తుంది. అట్లా లోకంలో చాలామంది మరి దేవుడు కనపడటం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. నేత్రేంద్రియానికి భగవంతుడి విషయం కాడు. నేత్రేంద్రియానికి వాయు విషయం కావటం లేదు. నేత్రేంద్రియానికి వాయువు తెలియబడకపోయినా కానీ ఆ వాయువు అనేటువంటిది త్వగేంద్రియముతో తెలుసుకుని ఉందని చెప్పి అంటూ ఉన్నాం. అట్లాగా నేత్రేంద్రియానికి తెలియబడటం లేదు దేవుడు అనేటువంటి విధానములో నేత్రేంద్రియాన్ని గోచరించదు. అది కేవలం జ్ఞానచక్షువుకు మాత్రమే తెలియబడేది. దాన్ని ఇక్కడ పరమాత్మ చెబుతూ శ్లోకంలో జ్ఞానోల్కయా పశ్యతి చ అంతరాత్మ, జ్ఞాన ఉల్కయా అన్నాడు. దివిటి అన్నమాట. జ్ఞాన ఉల్క అంటే దివిటి. ఉల్కాహస్తో యదా కశ్చిత్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞానం పశ్చాత్ పరిత్యజేత్ అని మనకు శ్లోకం ఉంది. ఉల్కాహస్తో యదా కశ్చిత్ ద్రవ్యం ఆలోక్యతాం త్యజేత్. ఉల్కాహస్తః, ఆ చేతి యందు ఉల్క అంటే దివిటి, కాగడ. ఒక వ్యక్తి కాగడ అనే దానిని దివిటి ఆసరాగా చేసుకుని గృహంలో ప్రవేశించి లోన ఉన్న ఇనప బెట్టిని గుర్తించి ఇనప బీరువా తలుపులు తీసి ద్రవ్యం ఆలోక్య, ఇనప బీరువాలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని చక్కగా ఆయన గ్రహించినట్లుగా ఎప్పుడైతే ఆ ప్రకారంగా ఆ దివిటి యొక్క సహకారముతో గృహంలో ప్రవేశించి ఆ ద్రవ్యమును పొందినటువంటి వాడు ఆ ఉల్క దానిని త్యజేత్తు వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. ఉల్కా హస్తో యదా కశ్చిత్ ద్రవ్యం ఆలోక్యతాం త్యజేత్. ఆ తర్వాత దాని ఉల్కను పక్కన బారేస్తున్నా అన్నాడు. జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞానం పశ్యేత్ పరిత్యజేతు అన్నాడు. కాబట్టి పరబ్రహ్మ విషయంలో కూడా ఈ జ్ఞానం అనబడేటువంటి యొక్క ఉల్కను ఆసరాగా చేసుకుని
అతడు కూడా గృహం లోపలికి ప్రయాణం చేశాడు. ఈ దేహం అనే గృహం, ద్రవ్యమును పొందేవాడికి ఆ గృహం, పారమార్థిక ద్రవ్యమును పొందేవాడికి ఈ గృహం, ఈ దేహం అనే గృహం. ఈ దేహం అనే గృహం లోపలికి పోయి పంచకోశములకు ఆవల ఉన్నటువంటి స్వరూపాన్ని విజ్ఞానం ద్వారా అక్కడ తెలుసుకొని పశ్చాత్ జ్ఞానం పరిత్యజే, తర్వాత జ్ఞానాన్ని కూడా అతను వదిలిపెడుతున్నాడు అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా జ్ఞానోలకయా పశ్యతి, ఇక్కడ జ్ఞానం అనేటువంటి యొక్క దివిటి కాగడా అని చెప్పని అంటూ ఉన్నాడు. దానిని ఆసరాగా చేసుకుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మరి ఆ తురియం అనబడేటువంటి దాని యందు తురియ అతీతము అంటారు కదా, ఆ స్థితిని మనిషి చేరుకోవాల్సి ఉంటుంది. జ్ఞానోల్కయ, జ్ఞానం అనేటువంటి దివిటి కాగడా. గమనించండి, ఈ విషయం చాలా మంచిది. ఈ కాగడ దివిటి ఉన్నటువంటి వాడే అంధకారాన్ని పారద్రోలుకొని గమనం కొనసాగించి గమ్యాన్ని చేరుకుని లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రకారంగా అందరూ కూడా లోకంలో చూసినట్లయితే పారమార్థిక విషయంలో అంధకారములో ఉన్నారు, తెలియనితనముతో ఉన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః, అజ్ఞానము చేత ఆవహింపబడ్డటువంటి జ్ఞానం, తేన ఆ కారణం చేత ముహ్యంతి జంతవః, లోకంలో జీవులు ముహ్యంతి మోహానికి గురై ఉన్నారు. మోహానికి గురి కావటం అంటే అవాస్తవములను వాస్తవం అని చెప్పి అనుకోవటము, అసత్య పదార్థాలను సత్య పదార్థముగా భావించుకోవటము, అనాత్మను ఆత్మగా భావించటము, దేహాన్ని నేనుగా అనుకోవటము, ఇదంతా మోహంలో ఉన్న భావమే. కాబట్టి ఈ ప్రకారముగా లోకములో అందరూ కూడా తెలియని తనములందు ఉన్నారు, అజ్ఞానములో ఉన్నారు అని అర్థం. ఈ తెలియంతనములో ముఖ్యంగా పారమార్థిక విషయం చూసుకోండి. తెలియంతనము అని చెప్పనే మాట పారమార్థికము, తాత్వికము. వ్యావహారికము అనే విషయం చూసినట్లయితే మనం చెప్పుకున్నాం ఏమిటంటే, ఈ వ్యావహారిక విషయములో మనకు 5 ఉన్నాయి ఇంద్రియాలు. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనబడేటువంటివి 5 ఉన్నాయి. అందువల్ల మనకి ప్రత్యక్షానుభవం కలుగుతున్నది. ఈ ప్రత్యక్షానుభవము ద్వారానే పరోక్షానుభవాన్ని కూడా పొందుతూ ఉన్నాం, అనుమాన ప్రమాణం అన్నారు. కాబట్టి ప్రకారంగా వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విషయంలో ఏ యొక్క అంధకారం ఉన్నదో, తెలియంతనం ఉన్నదో, అట్టి అంధకారమును తెలియంతనమును మనము ఇంద్రియములు అనబడేటువంటి దివిటీలతో కొంతవరకు మనం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మన దగ్గర ఉన్నటువంటి పృథివీ సంబంధ విషయాలు కానీ, జల సంబంధ విషయాలు కానీ, అగ్ని సంబంధ విషయాలు కానీ, వాయు సంబంధ విషయాలు కానీ, ఆకాశం సంబంధ విషయాలు కానీ తెలుసుకోవడానికి మనకు దగ్గర దివిటీలు ఉన్నాయి, పంచేంద్రియ. కానీ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయంలో ఏమిటి దివిటీ నీకు? జ్ఞానోల్కయా అన్నాడు ఇక్కడ. అనగా మొదటి దివిటి ఏమిటని చెప్పానంటే శాస్త్రము. కాబట్టి పరమాత్మలో చెబుతూ ఉన్నాడు, ఏ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం. ఎవరు శాస్త్ర విధిం, శాస్త్రం అనేటువంటి దివిటీని పక్కన పెట్టేసి కామకారత తమ ఊహలతో సంబంధం కలిగి తన యొక్క మానసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలతో సంబంధం పడి స్వతసిద్ధముగా స్వతః వ్యవహారం చేసుకుంటూ పోతూ ఉంటారో అలాంటి వారు నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం అని పరమాత్మ అంటూ ఉన్నాడు. పారమార్థిక విషయములో మీకున్న దివిటి, ప్రకాశం ఇచ్చేటువంటి దివిటి ఏమిటని చెప్పానంటే ఏం చెప్పుకోవాలి మనము?
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఉపనిషత్తులనే ప్రామాణికముగా చేసుకోవాల్సి ఉంటుంది. లోకములో చాలామంది వ్యక్తిని ప్రామాణికముగా చేసుకుంటూ ఉన్నారు. వ్యక్తిని ప్రామాణికముగా చేసుకున్నట్లయితే ఆడ మార్గాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కనుక వానికి ఉన్నటువంటి యొక్క సమాచారం మనకు వస్తుందే తప్ప మనకు శాస్త్రం చెప్పేటువంటి యొక్క అంశం వచ్చే అవకాశం లేదు. మనలో చాలినంత తల మునకలై ఉన్నటువంటి యొక్క అంధకారము, అజ్ఞానము అలముకుని ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తిలో పారమార్థిక విషయమై బ్రహ్మము యొక్క విషయమై దాని యొక్క విషయమై అజ్ఞానం అనేటువంటిది అలముకుని ఉండగా మనకున్న అజ్ఞానం చాలక ఇంకా ఇతరులు అనబడేటువంటి వారి యొక్క అజ్ఞానమును కూడా మన మీద ఏమన్నా పడేస్తున్నారా? మనం పోవాల్సినటువంటి యొక్క మార్గానికి ఇంకా మనం దూరం అవుతూ ఉన్నామా? ఇది ఎవరికి వారుగా విచారించుకోవాల్సిన అంశము. కాబట్టి పరమాత్మ భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్రం విధానవక్తం కర్మకర్తం విహారహసి అని చెప్పిన మాట. ఆయన భగవద్గీతను బోధించే విషయంలో కూడా ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అనే మాట అంటాడు. నేను ఉపనిషత్తులనే ప్రామాణికముగా చేసుకుని మీకు విషయాన్ని బోధిస్తున్నాను అని చెప్పి అన్నాడు. కనుక పారమార్థిక విషయంలో మీకు కాగడ దివిటి అనేది ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటి భగవద్గీత తీసుకున్నారు. కనుక పారమార్థిక విషయంలో ప్రస్థానత్రయము అన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు 3 కలుపుకున్నారు. ఈ 3 కూడా సంయుక్తముగా ప్రయాణం చేసే విధానం కాబట్టి ఈ 3 తీసుకోవటం అయ్యింది. ఇంకా ఎన్నో ఉన్నాయి గ్రంథాలు, ఏవి తీసుకోవాలా? ఎందుకంటే ఏవి తీసుకున్నా కానీ మళ్ళా మన యొక్క ప్రయాణం మళ్ళీ కుంటుపడే అవకాశం ఉంటుంది. అంధకారం పెరిగే అవకాశం ఉంటుంది. అంధకారము చుట్టూ అలముకొని ఉన్న విధానము పారమార్థిక విషయంలో ఏమీ తెలియదు. ఏవైనా గురువు శాస్త్రమును ఆధారముగా చేసుకుని శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నారు. శాస్త్రదృష్టం గురుర్వాక్యం, గురువు కూడా శాస్త్రమునే ప్రామాణికముగా తీసుకుని చెప్పాల్సి ఉంటుంది. శాస్త్రము అనే మాట వచ్చినప్పుడు ఉపనిషత్తులు, అవి దశోపనిషత్తులు. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే భగవద్గీత, అంతవరకే దర్శాల్. అవి దాటి పక్కగా పోయావు అని చెప్పనంటే మాత్రం మళ్ళా ఇంకా అంధకారాన్ని తోడు చేసుకోవటమే అవుతుంది. దానికే శబ్ద ప్రమాణము అన్నారు. మన ప్రమాణములు మొత్తం మనకి పతంజలి యోగ శాస్త్రంలో చెప్పేది ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాని అని 3 చెప్పాడు పతంజలి. ప్రత్యక్ష అనుమాన ఆగమాని ప్రమాణాని. అజ్ఞాతములై ఉన్నటువంటి యొక్క వాటను జ్ఞాతము చేసుకోవటానికి నీకు 3 ఉన్నాయన్నాడు. అది ప్రత్యక్ష అనుమాన ఆగమాని ప్రమాణాని. ప్రత్యక్షము అంటే ఇంద్రియములు అనబడేటువంటివి వ్యావహారికమై ఉన్న జగత్తు విషయములో అవి దివిటీలు. అట్లా ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి యొక్క వాట్లను, వాటి కారణములై ఉన్నటువంటి వాట్లను తెలుసుకోవడానికి ఉపకరించేది అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణమును ఆసరాగా చేసుకుని ఆ ప్రత్యక్షముగా గోచరించేటువంటి దానికి ఏది ఆధారమై ఉన్నది అన్న విషయాన్ని ఊహాత్మకముగా తెలుసుకునే అంశాన్ని అనుమాన ప్రమాణం అన్నారు. అక్కడ పొగ కనబడతా ఉన్నది, పొగను బట్టి అగ్నిని ఊహించాం, అది అనుమాన ప్రమాణముగా లోకంలో దీన్ని కూడా వాడుకుంటూ ఉంటాం. వ్యావహారిక జగత్తు యొక్క విషయమును జ్ఞాతము చేసుకోవటానికి
ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణములు రెండు కూడా దివిటీలుగా చేసుకున్నాం. మరి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయంలో ఏమిటి దివిటి, కాగడ, ఉల్క అని అంటే శబ్ద ప్రమాణము అన్నారు. శబ్ద ప్రమాణమునే ఆప్తవాక్యము అన్నారు. ఈ శబ్ద ప్రమాణం అనబడేటువంటిది బ్రహ్మము యొక్క విషయములో ఉపనిషత్తులు, మిగతా దేవతల విషయములో పురాణాలు. బ్రహ్మదేవుని విషయంలో బ్రహ్మ పురాణము, విష్ణుదేవుని విషయంలో విష్ణు పురాణము, అమ్మవారి విషయంలో దేవీ భాగవతము, శివుని యొక్క విషయంలో శివ పురాణము. ఇవన్నీ కూడా అక్కడ ఆయా దేవతా సంబంధ విషయములకు ఉపకరించేటువంటి యొక్క అంశములు. అవి పక్కన పెట్టేసినట్లయితే కేవలం పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయముగా వచ్చినప్పుడు అంటే ఆ బ్రహ్మమును మనకి విషయం చేసేటువంటి దివిటి ఏమిటని చెప్పనంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులను ఆసరాగా లేకుండగా కేవలం స్వామి చెప్పినట్లుగా ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిం నవాప్నోతి కామకారతః. లోకములో చాలామంది శాస్త్రమును ప్రామాణికముగా కాకుండా తన యొక్క సొంతముగా చేసేటువంటి యొక్క ఆలోచనలతో పోయేటువంటి యొక్క వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి నీకు ఎక్కువ సిద్ధాంతాలు లోకంలోకి వచ్చాయి. ఇన్ని సిద్ధాంతములు ఎందుకు వచ్చాయి అని చెప్పనంటే వ్యక్తి తన సొంతముగా ఆలోచన చేశాడు కాబట్టి ఇన్ని సిద్ధాంతాలు వచ్చబడ్డాయి. ఈ పారమార్థిక విషయంలో అందరూ కూడా ఉపనిషత్తులనే ప్రామాణికముగా చేసుకుని ఉన్నట్లయితే ఒకే ఒక్క మార్గం ఉండేది. ఇన్ని సిద్ధాంతాలు వచ్చేవి కావు. ఇన్ని సిద్ధాంతాలు రావటం వల్ల ఏమని చెప్పనంటే ఏ సగటు మానవుడు ఏ యొక్క అంధకారం అనే అజ్ఞాన కోపములో ఉన్నాడో అటు అజ్ఞాన కోపములో ఉన్నటువంటి వానికి సత్యాసత్యములు కానీ వాస్తవ అవాస్తవములు కానీ ఏవి కూడా తెలియబడే అవకాశం లేదు. కాబట్టి అలాంటి వారిలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానమును ఇంకా అజ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి విధానముగా ఇంకా అజ్ఞానం పైన పడేయటమే తప్ప వారు వాస్తవికమై ఉన్నటువంటి యొక్క పారమార్థికం వైపు ప్రయాణం చేసే విధానము ఈ విషయంలో ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానోల్కయా నీకు పారమార్థిక విషయంలో శబ్ద ప్రమాణము చెప్పారు. ఆ శబ్దము అది వేద వాక్యమై ఉండాలి. సొంత వ్యవహారములుగా ఉన్నటువంటి వాక్యముల ద్వారా మనలో ఉన్నటువంటి తెలియంతనం ఇంకా పెరగటం అవుతుందే తప్ప పోయే అవకాశం మాత్రం ఉండదు. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మ న దృశ్యతే వాయువత్తు అంతరాత్మ సబాహ్యాభ్యంతర నిశ్చలాత్మ. అట్టి ఆ స్వరూపాన్ని చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ చెప్తూ స్వామివారు నిశ్చలాత్మ జ్ఞానోల్కయ పశ్యతి చ అంతరాత్మ. అంతర అంటే లోపల అనే పదం వాడుతూ ఉన్నాడు. అంతర అంటే లోపల. ఈ లోపల అనేటువంటి దానికి జ్ఞాన ఉల్కయ జ్ఞానం అనేటువంటి దివిటి తీసుకోమన్నాడు. కాబట్టి పరోక్ష జ్ఞానము యొక్క విషయంలోనేమో ఉపనిషత్తులే దివిటిగా ఉండాలి. నివృత్తి మార్గములో సోహమే దివిటిగా ఉండాలి. ఆ సోహమనే దివిటి తీసుకున్నట్లయితే నీకు అక్కడ తత్వమసి మహావాక్యం వస్తుంది, అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యాలు వస్తాయి. అవే నీకు పారమార్థిక స్వరూపాన్ని ప్రకాశింపజేసే దివిటీలు. జ్ఞానోల్కయా పశ్యతి చ అంతరాత్మ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.